స్కూల్ ప్రిన్సిపల్ ని ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్ కత్తితో 27 సార్లు పొడిచి చంపేశారు. ఎందుకింత కఠినంగా చంపాలనే ఆలోచన వారికి ఎందుకు వచ్చింది? అంత చిన్న వయసులో ప్రిన్సిపల్ ని చంపి వారు ఏం పొందాలనుకున్నారు? ఈ కేసు గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ హత్య ఎక్కడ జరిగిందంటే తెలంగాణలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. ఇక్కడ నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి కల్లు రూపారెడ్డిని ఆగస్టు 11వ తేదీ సాయంత్రం టైంలో పక్కా ప్లాన్ తో చంపేశారు. ఈమె వయసు 48 అలా ఉంటుంది. ఈ విషయం ఆగస్టు 12 మార్నింగ్ చనిపోయిందని బయటకు తెలిసింది. ఈమె కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఉంటుంది. ఈమె హస్బెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరు జేపీ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు. వీరి అబ్బాయి అభినవ్ రెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అయితే ఈమెకి సెలవులు వచ్చినప్పుడు వీరిద్దరు కొడుకు దగ్గరికి వెళ్లి ఉంటారు. అలా క్రమంలోనే శని, ఆది, సోమవారం వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్ లోని వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్లి తిరిగి మంగళవారం మార్నింగ్ కొండమల్లేపల్లికి రూపారెడ్డి ఒక్కరే వచ్చారు. ఆమె భర్త మాత్రం పని ఉందని చెప్పి హైదరాబాద్ లోనే ఉండిపోయాడు. అయితే ఎప్పట్లాగే మంగళవారం స్కూల్ కి వెళ్లిన రూపారెడ్డి సాయంత్రం ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం రూపారెడ్డికి ఆమె భర్త ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని తమ ఇంటిపై అద్దెకి ఉంటున్న వారికి ఫోన్ చేసి ఒకసారి ఇంట్లో చూడమని అన్నాడు. అయితే అద్దెకు ఉంటున్న వారు వెళ్లి వారి ఇంటి తలుపులు ఎన్నిసార్లు తట్టినా రూపారెడ్డి తలుపు తీయడం లేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో తలుపులు తెరిపించే ప్రయత్నం చేశారు. కానీ రూపారెడ్డి తెరవలేదు. తీరా వెనకున్న కిచెన్ వైపు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉండటం, అలాగే వారు లోపలికి వెళ్లి చూస్తే ఆమె రక్తంతో పడి ఉండడం చూసి వెంటనే వారు తన హస్బెండ్ కి పోలీసులకు చెప్పారు. అయితే అక్కడికి వెంటనే పోలీసులు వచ్చారు. క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో ఆ హత్య జరిగిన ప్లేస్ లో ఆధారాల కోసం సెర్చ్ చేశారు. అయితే తన భర్త చెప్పిన కేసు నమోదు చేసి పోలీసులు ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఆమె బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత రికార్డులో తేలింది ఏమిటంటే ఆమెను 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు తేలింది. రూపారెడ్డిని ఖచ్చితంగా హత్య చేయాలనే పక్కా ప్లాన్ తో హత్య చేసినట్టు పోలీసులు అంచనా వేశారు. అయితే ఈ కేసు విచారణ కోసం పోలీసులు 5 గ్రూపులుగా ఉండి ఇన్వెస్టిగేషన్ చేశారు. 70 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించి 80 మందిని విచారించారు. ప్రిన్సిపల్ చనిపోయారని స్కూల్ కు వారం రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులను విచారించే విషయంలో కొంత నిజం బయటపడింది. స్కూల్ మళ్లీ ప్రారంభమైన రోజున పోలీసులు స్టూడెంట్స్ ని సున్నితంగా విచారించడంతో 2 రోజులుగా స్కూల్ కు రాని కొంతమంది స్టూడెంట్స్ ని విచారించారు. అలాగే జల్సాలకు అలవాటు పడిన కొందరు విద్యార్థుల కదలికలను పరిశీలించగా సీసీ ఫుటేజ్ లో లభించిన ఆధారాలు ఓ 2 స్టూడెంట్స్ పై అనుమానాలు పెరిగాయి. అయితే బుధవారం ఉదయం 11:30 పెండ్లిపాకల ఎక్స్ రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్ పై వెళ్తున్న 2 విద్యార్థులను దోనియాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర 1,54,000 డబ్బు దొరికింది. వీటిలో 3 500 నోట్లపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని వారిని అడిగితే తమ ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డిని హత్య చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బును దొంగిలించమంటూ పోలీసులకు వారు చెప్పారు. అసలు వారు ప్రిన్సిపల్ ని ఎందుకు హత్య చేశారని పోలీసులు వారిని విచారిస్తే తెలిసింది ఏంటంటే వారిద్దరూ స్కూల్ కి చెందిన హాస్టల్లో ఉంటున్నారు. అయితే వారు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండటం ప్రిన్సిపల్ రూపారెడ్డి గమనించారు. అలాగే వారు వ్యసనాలకు కూడా అలవాటు పడ్డారని ఆమె గమనించింది. అయితే వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే ఆ 2 స్టూడెంట్స్ ని గట్టిగా మందలించారు. దాంతో విద్యార్థులు ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకున్నారు. అలాగే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కూడా ఈమె దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందని వారికి తెలిసి వారం రోజుల నుంచి ఆమెను చంపడానికి ప్లాన్ వేసుకున్నారు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది విద్యార్థులపై ఎందుకు అనుమానం వచ్చిందని. రూపారెడ్డి చివరిసారిగా తన చిన్నమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో చివరి మాట బాబు అని పిలిచిందంట. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బాబు అని ఎవరిని ఉద్దేశించి అని అంటారని దర్యాప్తు చేయగా అదే పాఠశాల విద్యార్థి అని తేలింది. అయితే వీరిద్దరి విషయానికి వస్తే వీరు ఎలా ఉండేవారంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, హత్య ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలను ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అలా తెలుసుకునే వారు ప్రిన్సిపల్ ని చంపడానికి ప్లాన్ వేసుకున్నారు. వీరు 9వ తరగతి చదివే సమయంలోనే గోవాకి వెళ్లి వచ్చిన వారంట. వారికి ఎలా ఉండేదంటే సిగరెట్లు, మద్యం తాగి కొత్త బైక్స్ కొని జల్సాలు చేస్తూ బతకాలనే ఉద్దేశం వారిలో ఎక్కువగా ఉన్నట్టు విచారణలో తేలింది. వీరు తమ ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డిని ఎలా చంపారంటే వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం కత్తి, గ్లౌజులు కొన్నారు.
అన్నారు. సాయంత్రం రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ లో నుంచి ఎరుపు రంగు హుండీ ప్యాంట్ తీసుకుని వచ్చారు. వీరిద్దరూ రూపారెడ్డి ఇంటి సమీపంలో వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని ఒకడేమో బయట కాపలా ఉండగా ఇంకొకడు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి వెళ్ళాడు. వంటగదిలోంచి లోపలికి వెళ్లి రూపారెడ్డిని కత్తితో పొడిచాడు. తర్వాత బెడ్రూమ్ లో ఉన్న 2,50,000 తీసుకొని ఇంటి వెనుక గోడ దూకి పారిపోయాడు. అలా వారిద్దరూ పారిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత యూజ్ చేసిన కత్తి, గ్లౌజులు, సెల్ ఫోన్ తుప్పల్లో పడేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకుని ఎరుపు రంగు హుండీని డ్రైనేజ్ లో పడేశారు. ఇంత చేసి వారు అనుమానం రాకుండా ఉండాలని ప్రిన్సిపల్ చనిపోయిన తర్వాత అందరూ చూడడానికి వస్తారు కదా, అలాగే వారు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డిని వారిద్దరూ చంపేశారు. పోలీసులు ఆ ఇద్దరు మైనర్లను పట్టుకొని జువైనల్ హోమ్ కు తరలించారు. సో ఈ కేసు యొక్క వివరాలు ఇదే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.